చంద్రబాబు ఇంటిపై తాను దాడి చేయలేదని, తన కారు అద్దాలు పగలగొట్టి తమ వాళ్లపైనే టీడీపీ నేతలు దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు. తాను అక్కడికి నిరసన తెలిపేందుకే వెళ్లానన్నారు. సిఐడి విచారణ పేరుతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని జోగి రమేష్ చెప్పారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చినట్లు చెప్పారు. సిఐడి అధికారులు అడిగిన అన్ని విషయాలకు తాను సమాధానం చెప్పినట్టు తెలిపారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సిఐడి విచారణకు జోగి రమేష్తో సహా 11 మంది నిందితులు విచారణకు వచ్చారు. విజయవాడ రీజనల్ సిఐడి కార్యాలయంలో విచారించారు. సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం సిఐడి అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించమని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పారు. దరిమిల సిఐడి అధికారులు ఈరోజు అటెండ్ అవ్వమని చెప్పేసి నోటీస్ ఇవ్వటం వల్ల వారి దగ్గరకు వచ్చాను. వారు అడిగిన పూర్తి సమాచారాన్ని నాకు తెలిసినంతవరకు వారికి చెప్పడం జరిగింది.